ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్ పేరు స్పోరోథ్రిక్స్ స్కిన్ కి. ఓకే, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, వాట్ ఆర్ ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్? ఆపర్చునిస్టిక్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉన్నాయి మనకి? ఇది వచ్చేసరికి క్యాండిడా, క్రిప్టోకోకస్ నియోఫార్మిస్, ఇది వచ్చేసరికి ఆస్పర్జిల్లస్, వచ్చేసరికి మ్యూకార్ రైజోపస్, ఇది వచ్చేసరికి న్యూమోసిస్టిస్ జిరోవిసై, ఇది వచ్చేసరికి ద టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ స్పోరోథ్రిక్స్ స్కెస్కి. ఓకే, ఫస్ట్ మనము స్పోరోథ్రిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఇట్ ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దిస్ ఈస్ డైమార్ఫిక్. ఓకే, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్లో డైమార్ఫిక్ రెండు ఉన్నాయి. ఒకటి క్యాండిడా ఈస్ డైమార్ఫిక్ అండ్ స్పోరోథ్రిక్స్ ఈస్ డైమార్ఫిక్. ఓకే, డైమార్ఫిక్ అంటే మనకి నార్మల్గా టెంపరేచర్ బట్టి ఉండదు, ఇట్ ఈస్ ఆన్ ద ప్లేస్ వేర్ ఇట్ ఈస్ ప్రజెంట్. ఒకవేళ హ్యూమన్ బాడీలో ఉంటే, సాయిల్లో ఉంటే ఇట్ ఈస్ ఇన్ హైఫే ఫామ్ ఉండొచ్చు, స్పోర్ ఫామ్ ఉండొచ్చు, కొనిడియా ఫామ్ ఉండొచ్చు. ఓకే, అదే హ్యూమన్ బాడీలోకి వచ్చేసరికి ఇట్ ఈస్ ఇన్ ఈస్ట్ ఫామ్. ఓకే, ఈస్ట్ షేప్లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ ఇన్ cigar shaped yeast in human body. It is either hyphae or spore or conidia in the soil. ఓకే, నార్మల్గా లొకేషన్ ఎక్కడ ఉంటాయి? ఆస్పర్జిల్లస్ అనేది డికేయింగ్ మ్యాటర్లో ఉంటుంది. ఇది స్పోరోథ్రిక్స్ అనేది మనకి థాన్స్లో కానీ, ఓకే, థాన్స్ ముళ్ళులో ఆర్ వెజిటేషన్స్లో కానీ దీంట్లో ఉంటుంది. సచ్ యాజ్ ఇన్ ఎగ్జాంపుల్ రోజ్ గార్డెన్లో మనకి రోజ్ని తీసుకుంటే అక్కడ రోజ్ చెట్టుకి ముళ్ళలు ఉంటాయి. ఓకే, రోజ్ గార్డెన్ దీంట్లో ఒకవేళ ట్రామాటికల్లీ ఇఫ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బాడీ మనకి స్కిన్ లోపలికి ఈ స్పోర్స్ కానీ, ఓకే, ఈ స్పోర్స్ కానీ హైఫే కానీ కొనిడియా కానీ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు లోకల్లీ పస్ట్యూల్ ఫార్మేషన్ ఆర్ లోకల్లీ ulcer formation or locally nodule formation. It may form pustule, ulcer and a nodule. Okay, along the lymph nodes. This is a specific. Along the lymph nodes మనకి నోడ్యూల్స్ అనేది ఫామ్ అవ్వచ్చు, లేదంటే పస్ట్యూల్ అనేది ఫామ్ అవ్వచ్చు, లేదంటే అల్సర్ అనేది ఫామ్ అవ్వచ్చు. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ స్పోరోట్రైకోసిస్ అంటారు. ఓకే, మనం దీన్ని ఎలాంగ్ ద లింఫ్ నోడ్స్ అది వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇది హ్యాండ్ అనుకుంటే ఇక్కడ గుచ్చుకుంటే లింఫ్ నోడ్స్ ఇట్లా వెళ్తుంది, ఇక్కడ ఒక లింఫ్ నోడ్ ఉంటుంది. ఓకే, సారీ, ఈ లింఫ్ నోడ్ తగిలింది, ఇక్కడ ఒక లింఫ్ నోడ్ ఉంది, ఇక్కడ ఒక లింఫ్ నోడ్ ఉంది, ఇలా వెళ్తుంది. సో దిస్ ఈజ్ ద పాత్వే. ఏంటిది? ఇది పైకి వెళ్తుంది. దిస్ ఈస్ డిస్టల్, దిస్ ఈస్ ప్రాక్సిమల్. ఓకే, డిస్టల్ టు ప్రాక్సిమల్ వెళ్తుంది అంటే అసెండింగ్ ఫ్లో. దిస్ ఈస్ అసెండింగ్ లింఫాంజైటిస్ అంటారు. స్పోరోట్రైకోసిస్ మనకి అలాంగ్ ద నోడ్యూల్స్, మనకి లోకల్ పస్ట్యూల్ ఆర్ అల్సర్ ఆర్ లోకల్ నోడ్యూల్స్ ఫార్మేషన్ అలాంగ్ ద లింఫ్ నోడ్స్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లింఫ్ నోడ్స్ విచ్ ఇస్ అసెండింగ్ ప్యాటర్న్. ఇప్పుడు కింద నుంచి ఇట్లా మీదకి వెళ్తే అసెండింగ్ ప్యాటర్న్, అసెండింగ్ లింఫాంజైటిస్. ఓకే, దీనికి హెచ్ఎండి చూస్తే, ఓకే, చూస్తే ఇట్ హ్యాస్ మిక్స్డ్ గ్రాన్యులోమాటస్ అండ్ న్యూట్రోఫిల్ ఇన్ఫ్లమేషన్, న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ అని ఉంటుంది. న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ అండ్ మిక్స్డ్ గ్రాన్యులోమాటస్ కండిషన్. ఓకే, అండ్ ఆల్సో మైక్రో యాప్సెస్, పస్ట్యూల్స్ ఉన్నాయి కదా, మైక్రో యాప్సెస్ ఫార్మేషన్ జరుగుతుంది ఇన్ డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. ఇన్ డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూలో మనకి గ్రాన్యులోమా ఉంటుంది అండ్ అలాంగ్ విత్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేట్స్ ఉంటుంది. దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ క్వశ్చన్ ఆస్క్డ్. హెచ్ఎండి చూస్తే గ్రాన్యులోమాటస్ అండ్ న్యూట్రోఫిలిక్ ఇన్ఫిల్ట్రేషన్ ఉంటుంది. న్యూట్రోఫిల్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మైక్రో యాప్సెస్ ఇన్ ద డర్మిస్ అండ్ ద సబ్క్యూటేనియస్ ఏరియా.
This is called as sporotrichosis, which is a nodule formation or ulcer formation or pustule formation along the lymph nodes. ఓకే, స్కిన్ దగ్గర మనకి ఎప్పుడైతే థార్న్ ప్రిక్ కానీ వెజిటేషన్ ప్రిక్ కానీ అయితే ఇలా జరుగుతుంది. ఓకే, దీనికి ఇఫ్ ఒకవేళ ఇఫ్ పేషెంట్ ఇమ్యూనిటీ ఈస్ లెస్, ఓకే, ఇఫ్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే డిసెమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిసెమినేషన్ into the other organs అవ్వడానికి ఛాన్స్ ఉంటాయి ఇఫ్ ఇమ్యూనిటీ ఈస్ లో. ఓకే, దెన్ వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ వచ్చేసరికి 2 ఉంటాయి. వాట్ ఈస్ ద డ్రగ్ ఆఫ్ చాయిస్? స్పోరోట్రిక్స్కి డ్రగ్ ఆఫ్ చాయిస్ వచ్చేసరికి ఇట్రాకోనజోల్ అనేది ఫర్ లింఫోక్యుటేనియస్ స్పోరోట్రైకోసిస్, స్పోరోట్రైకోసిస్ or potassium iodide Ki if only cutaneous or lymphocutaneous. This is the drug of choice. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. పొటాషియం ఐయోడైడ్ని కూడా వాడచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ స్పోరోథ్రిక్సిస్ కేస్కి. ఇట్ ఈస్ ఎ డైమార్ఫిక్ ఫంగస్ విచ్ సాయిల్లో ఉన్నప్పుడు హైఫై ఉండొచ్చు, స్పోర్ ఉండొచ్చు, కొనిడియా ఉండొచ్చు. హ్యూమన్ బాడీకి ఎంటర్ అయిన తర్వాత ఈస్ట్ ఫామ్ లెక్క చేంజ్ అయిపోతే విచ్ సిగార్ షేప్డ్ ఈస్ట్. ఓకే, దీని డయాగ్రామ్ అనేది మనం సఫారీలో చూడండి. అండ్ ఇక్కడ థార్న్స్ కానీ వెజిటేబుల్స్లో ఉంటుంది. ఎప్పుడైతే ట్రామాటికల్లీ ఇంట్రొడ్యూస్ అయితే ఇంటు ద అవర్ స్కిన్ విచ్ కాజెస్ పస్ట్యూల్, అల్సర్ అండ్ నోడల్ ఫార్మేషన్ అలాంగ్ ద లింఫ్ నోడ్స్ విచ్ ఈస్ అసెండింగ్ లింఫాంజైటిస్. అసెండింగ్ లింఫాంజైటిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ కాల్డ్ స్పోరోట్రైకోసిస్. హెచ్ఎండి చూస్తే ఇక్కడ మిక్స్డ్ గ్రాన్యులోమా కనబడుతుంది, న్యూట్రోఫిల్ ఇన్ఫిల్ట్రేషన్ అనేది కనబడుతుంది, అండ్ మైక్రో యాప్సిస్ ఇన్ ద డర్మా అండ్ ద సబ్క్యూటేనియస్ టిష్యూ. అండ్ ఒకవేళ పేషెంట్ ఇమ్యూనిటీ కనుక చాలా తక్కువ ఉంటే ఇట్ మే లీడ్ టు డిసెమినేషన్. ద మోస్ట్ important drug of choice వచ్చేసరికి iatroconazole. Iatroconazole is an azole which inhibits the ergosterol synthesis by inhibiting 14-alpha-D-methylase. Okay, now we are going to discuss the most important topic, Cryptococcus neoformis. Cryptococcus neoformis also, it is also an opportunistic infection. Okay, ఇది కూడా opportunistic fungal infection. ఓకే, మనకి ఏమేమి ఉన్నాయి? CCAMPS, దిస్ ఇస్ క్యాండిడా, దిస్ ఇస్ క్రిప్టోకోకస్, దిస్ ఈస్ అవర్ టాపిక్ ఆఫ్ ఇంట్రెస్ట్ నౌ. క్రిప్టోకోకస్ నియోఫార్మిస్, ఆస్పర్జిల్లస్, మ్యూకార్, న్యూమోసిస్టిస్ జిరోవిసై అండ్ స్పోరోథ్రిక్స్. క్రిప్టోకోకస్ నియోఫార్మిస్ వచ్చేసరికి ఇట్ ఈస్ నాట్ ఎ డైమార్ఫిక్ ఫంగస్. ఇట్ ఈస్ నాట్ డైమార్ఫిక్. ఓకే, ఇట్ ఈస్ నాట్ డైమార్ఫిక్. ఇది ఒకటే స్టేట్లో ఉంటే దట్ ఈస్ ఈస్ట్. ఓకే, ఓన్లీ వన్ ఫామ్, దట్ ఈస్ ఈస్ట్ స్టేట్లో మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాప్సూల్ ఉంటుంది. క్యాప్సూల్, ద ఓన్లీ ఫంగస్ విత్ ద క్యాప్సూల్ ఈస్ ఇది. అండ్ క్యాప్సూల్ కూడా చాలా థిక్ ఉంటుంది. ఓకే, విట్ ఈస్ ద ఈస్ట్ టైప్ ఆఫ్ ఫంగస్ విచ్ ఈస్ నాట్ డైమార్ఫిక్ అండ్ క్యాప్సూల్ ఉంటుంది విచ్ ఈస్ థిక్. ఓకే, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ 3 points. ఇట్ ఈస్ నాట్ డైమార్ఫిక్ అండ్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ ఈస్ట్ ఫామ్, అండ్ క్యాప్సూల్ ఉంటుంది. ఓన్లీ క్యాప్సూల్ ఉన్న ఫంగస్ ఈస్ క్రిప్టోకోకస్ నియోఫార్మిస్ అండ్ ఇట్ ఈస్ థిక్. దాని తర్వాత ఇప్పుడు మనకి ఇది మోస్ట్ కామన్లీ ఇన్ఫెక్ట్స్ ద పేషెంట్ హూ ఆర్ హ్యావింగ్ CD4 కౌంట్ లెస్ దాన్ 100 అండ్ హెచ్ఐవి పేషెంట్స్ హ్యావింగ్ CD4 కౌంట్ లెస్ దాన్ 100 ఉన్న CD4 కౌంట్ T cells ఉన్న హెచ్ఐవి పేషెంట్కి కాజ్ చేస్తుంది. వాళ్ళ దాంట్లో కూడా మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఇస్ మెనింజైటిస్, క్రిప్టోకోకస్ నియోఫార్మి మెనింజైటిస్. ఓకే, అండ్ ఎన్సెఫలైటిస్. ఓకే, ఎన్సెఫలైటిస్ వస్తే మనకి సోప్ బబుల్ లీజన్స్ అనేవి కనబడతాయి. ఓకే, సోప్ బబుల్ లీజన్ ఆన్ MRI is seen in Cryptococcus neoformis in HIV patient who are having CD4 count less than 100. Okay, it is not a dimorphic fungus, it is a yeast type and capsule అనేది చాలా థిక్ ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ ఈస్ పాస్ పాజిటివ్. ఫస్ట్ మనం క్యాప్సూల్ గురించి మాట్లాడుకుందాం. క్యాప్సూల్ అనేది మనకి 3 types ఆఫ్ టెస్ట్ తోటి చూడొచ్చు. ఒకటి, ఇట్ ఈస్ వెరీ థిక్. ఓకే, ఇట్ ఈస్ వెరీ థిక్ అండ్ హెవీ. కాబట్టి చూస్తే క్లియర్ హ్యాలో కనబడుతుంది. క్లియర్ హ్యాలో ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అంటే ఈ ప్లేస్ ఏదైతే ఉందో, దిస్ ప్లేస్ ఏదైతే ఉందో
ఇది మొత్తం క్లియర్ హాలో, ఏముండదు ఇక్కడ, క్లియర్గా కనబడుతుంది మనకి ఇమేజ్లో. ఓకే, దిస్ ఈస్ ఫుల్ ఆఫ్ క్లియర్ హాలో దట్ ఈస్ రిప్రజెంటింగ్ ద థిక్ క్యాప్సూల్ ఆఫ్ క్రిప్టోకోకస్ నియోఫార్మిస్. ఆ హాలో మొత్తం అనేది మనకి క్యాప్సూల్. ఓకే, నెక్స్ట్ క్యాప్సూల్లో ఇన్నర్ క్యాప్సూల్ అనేది మనము రెడ్ కలర్ స్టెయిన్, దట్ ఈస్ మ్యూకేరమైన్ స్టెయినింగ్ తోటి ఇన్నర్ క్యాప్సూల్ని మనం స్టెయిన్ చేయొచ్చు, విచ్ ఈస్ రెడ్ కలర్ ఇన్నర్ క్యాప్సూల్ ఈజ్ డ్యూ టు స్టెయినింగ్ విత్ మ్యూకేరమైన్. అంటే చూస్తే మనకి ఎట్లా కనబడుతుంది అంటే ఇట్లా. ఓకే, రెడ్ కలర్ ఇన్నర్ క్యాప్సూల్ విచ్ ఇస్ బై మ్యూకేరమైన్. ఓకే, నాట్ మిథమైన్ సిల్వర్ స్టెయిన్ అనేది మ్యూకేరమైన్ అనేది ఎం ఉండడం వల్ల మనం కన్ఫ్యూజ్ అవుతాం. మ్యూకేరమైన్ అనేది క్రిప్టోకోకస్ నియోఫార్మిస్లో యూజ్ చేస్తాం. మిథమైన్ సిల్వర్ స్టెయిన్ అనేది ఫ్రమ్ ద బ్రాంకియో ఆల్వియోలార్ లావాజ్ ఆఫ్ ద న్యూమోసిస్టిస్ జిరోవిసా పేషెంట్కి వాడతాం. ఇక్కడ మనం వాడేది మ్యూకేరమైన్ అండ్ టు కోట్ ద ఇన్నర్ క్యాప్సూల్ ఆఫ్ క్రిప్టోకోకస్ నియోఫార్మిస్. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకునేది లేటెక్స్ అగ్లూటినేషన్ టెస్ట్ అనేది క్రిప్టోకోకస్ నియోఫార్మిస్ చేయొచ్చు. దిస్ ఈజ్ మోస్ట్ సెన్సిటివ్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దిస్ ఈజ్ మోస్ట్ సెన్సిటివ్ అండ్ మోస్ట్ స్పెసిఫిక్ టెస్ట్. లేటెక్స్ అగ్లూటినేషన్ టెస్ట్ ఆఫ్ ద క్యాప్సూల్ అనేది మోస్ట్ సెన్సిటివ్ అండ్ మోస్ట్ స్పెసిఫిక్. అయితే దిస్ క్యాప్సూల్ యాక్ట్స్ యాజ్ యాంటీజెన్. ఓకే, దిస్ ఈస్ ద యాంటీజెన్ ఆఫ్ ద క్రిప్టోకోకస్ నియోఫార్మిస్. అండ్ ఇక్కడ దిస్ ఈస్ పాలీసాకరైడ్ క్యాప్సూల్ విచ్ ఇస్ వెరీ థిక్ అండ్ హెవీ అండ్ షోస్ క్లియర్ హాలో. ఈ హాలో మొత్తం ఉండేది క్యాప్సూల్ అంటారు. నెక్స్ట్ ఇన్నర్ క్యాప్సూల్ని స్టెయిన్ చేయాలంటే మ్యూకేరమైన్ అనేది స్టెయిన్ అనేది వాడతాం, విచ్ షోస్ రెడ్ కలర్ ఇన్నర్ క్యాప్సూల్. నెక్స్ట్ లేటెక్స్ అగ్లూటినేషన్ టెస్ట్ చేస్తే దిస్ ఈస్ ద మోస్ట్ స్పెసిఫిక్ అండ్ మోస్ట్ సెన్సిటివ్ టెస్ట్ ఫర్ డిటెక్టింగ్ క్రిప్టోకోకస్ నియోఫార్మిస్. ఓకే, ఈ క్లియర్ హాలో అనేది మనం ఇండియన్ ఇంక్ తోటి చేస్తాం. ఇండియన్ ఇంక్ స్టెయిన్ తోటి చూస్తే క్లియర్ హాలో కనబడుతుంది. మ్యూకేరమైన్ స్టెయిన్ తోటి చూస్తే ఇన్నర్ క్యాప్సూల్ కనబడుతుంది. లేటెక్స్ అగ్లూటినేషన్ టెస్ట్ తోటి చేస్తే విచ్ ఇస్ మోర్ సెన్సిటివ్ అండ్ మోర్ స్పెసిఫిక్ ఫర్ డిటెక్షన్ ఆఫ్ ద క్రిప్టోకోకస్ నియోఫార్మిస్. ఓకే, నెక్స్ట్ ఫాలోడ్ బై ఒకవేళ దిస్ ఇస్ సాయిల్ కానీ పీజియన్ డ్రాపింగ్స్. ఓకే, సాయిల్ ఆర్ పీజియన్ డ్రాపింగ్స్ ఏదైతే ఉంటాయో అవి ఇన్హేల్ చేయడం వల్ల లో ఇమ్యూనిటీ ఉన్న పేషెంట్స్కి, ద పేషెంట్ హూ ఆర్ హ్యావింగ్ లో ఇమ్యూనిటీ లైక్ హెచ్ఐవి ఆర్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఆర్ CD4 కౌంట్ లెస్ దెన్ 100 ఉన్న పేషెంట్స్కి ఏమవుతుందంటే ఇట్ మే పాస్ త్రూ హెమటోజీనస్ స్ప్రెడ్ ఆర్ డిసెమినేషన్ టు మెనింజెస్. ఓకే, మెనింజెస్కి వెళ్తుంది. మెనింజెస్కి వెళ్ళిన తర్వాత ఇట్ కాజెస్ క్రిప్టోకోకస్ ఎన్సెఫలైటిస్, మెనింజైటిస్, ఓకే, pneumonia. Cryptococcus encephalitis, meningitis and pneumonia due to dissemination from inhaled to the blood spread. Okay, దీనివల్ల మనకి ఎన్సెఫలైటిస్ వస్తే లీడ్ టు సోప్ బబుల్ lesion. This is the most characteristic feature of the Cryptococcus neoformis encephalitis. Okay, so we will reread about Cryptococcus neoformis. Cryptococcus neoformis అనేది it is an opportunistic fungal infection. It is not dimorphic. It is mostly stays in the yeast form and it has capsule which is very thick. దాన్ని మనం ఒకవేళ స్టెయిన్ చేయడానికి చూస్తే through Indian ink it shows clear hollow and through mucoramine stage it states the inner capsule which is red in color. And latex agglutination test is the most specific and most sensitive test. It is PAS positive and encephalite ఇన్ఫెక్షన్స్ ఏమేమి ఉంటాయంటే సాయిల్ ఆర్ పీజియన్ డ్రాపింగ్స్ వల్ల మనం ఇన్హలేషన్ చేస్తే ద పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ లో ఇమ్యూనిటీ గెట్ త్రూ హిమెటోజినస్ స్ప్రెడ్ అండ్ ఇట్ రీచెస్ మెనింజెస్ అండ్ ఇట్ మే ఆల్సో రీచ్ ద బ్రెయిన్ ప్యారెంకైమా. ఓకే, బ్రెయిన్ ప్యారెంకైమాకి రీచ్ అయితే ఇట్ కాజెస్ ఎన్సెఫలైటిస్ విచ్ కాజెస్ స్లో బబుల్ లీషన్ అండ్ ఇట్ మే కాజ్ మెనింజైటిస్ అండ్ ఇట్ మే కాజ్ pneumonia. సో దీనికి ట్రీట్మెంట్, వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఫర్ క్రిప్టోకోకస్ నియోఫార్మిస్? మెనింజైటిస్ ట్రీట్మెంట్ ఫర్ meningitis
caused by Cryptococcus neoformis. Cryptococcus neoformis వల్ల వచ్చిన మెనింజైటిస్కి ట్రీట్మెంట్ ఏంటిదంటే amphotericin B ప్లస్ ఫ్లోసైటోసిన్ విత్ ఫ్లూకోనజోల్. ఆంఫోటెరిసిన్ బి, ఫ్లోసైటోసిన్ అండ్ ఫ్లూకోనజోల్. ఆంఫోటెరిసిన్ బి వచ్చేసరికి మనకి ఇట్ ఫార్మ్స్ ద పోర్స్ ఇన్ ద సెల్ మెంబ్రెన్ ఆఫ్ ఫంగై. ఫ్లోసైటోసిన్ వచ్చేసరికి ఇట్ ఇన్హిబిట్స్ DNA అండ్ RNA సింథసిస్. ఫ్లూకోనజోల్ వచ్చేసరికి ఇట్ ఈస్ అన్ అజోల్ విచ్ ఇన్హిబిట్ ద ఫార్మేషన్ ఆఫ్ సెల్ వాల్. ఇది సెల్ మెంబ్రెన్ ఫార్మేషన్ ఇన్హిబిటర్. ఇక్కడ సెల్ మెంబ్రెన్ లో పోర్స్ ఫార్మ్ చేస్తుంది, ఇక్కడ ఇట్ ఇన్హిబిట్స్ ద DNA and RNA synthesis of the fungi. So this is about Cryptococcus and Sporothrix. Thank you for your patience listening.